వైసీపీ హయాంలో ప్రజలు 5 ఏళ్లు భయం గుప్పిట్లో బతికారని, చంద్రబాబు పాలనలో ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ముగింపు కార్యక్రమంలో పయ్యావుల పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను చాటేలా ప్రత్తిపాటి ఫౌండేషన్ సహకారంతో జరుగుతున్న ఎడ్ల పోటీలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. ఎడ్ల పోటీల్లో గెలుపొందిన యజమానులకు కూటమి నేతలతో కలిసి పయ్యావుల బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా సంక్రాంతి సంబరాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఇవాళ అదే వాతావరణాన్ని కొనసాగిస్తూ చిలకలూరిపేటలో ఎడ్ల పందాలు గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు పుల్లారావు గారు చేసినటువంటి ఏర్పాట్లలో ప్రతిరోజు వేల మంది రైతులు, యువకులు పాల్గొనడం చూస్తూ ఉంటే ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉంది అనేటువంటిది కనపడుతుంది. ఇదొక రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పోటీలు మరొక్కసారి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన వైభవాన్ని గుర్తు చేసేలాగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లాంటి స్వేచ్ఛాయుత వాతావరణం. గత 5 ఏళ్లలో ప్రజలు భయం మధ్యన బతికినటువంటి పరిస్థితి ఇవాళ ప్రతిరోజు పండగలాగా జరుపుకునేటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు జరుగుతున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనం కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరం కూడా గత దుర్మార్గపు పాలనని మర్చిపోకూడదు అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నాం.